పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము సింహరాశిలో జన్మించినటువంటి వారికి ధన ప్రాప్తి కలగాలంటే వారు ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. మీ అందరి జాతక పరిహారాల కొరకు గూగుల్ ప్లే స్టోర్లో నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అనే ఒక అప్లికేషన్, ఒక యాప్ ఒకటి క్రియేట్ చేయబడింది. దీనిని మీరు నారాయణ శాస్త్రి అని టైప్ చేస్తే అది మీకు ఓపెన్ అవుతుంది. దానిని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. తద్వారా అన్ని రకాలైనటువంటి జాతక సమస్యలకు, రాశి ఫలాలకు మీకు వెంటనే దాని ద్వారా అందుకోవచ్చు. ఇక్కడ ఈ సింహరాశి వారికి ధన యోగం కలగాలంటే, ధన ప్రాప్తి కలగాలంటే మీరు ఏం చేయాలంటే, సింహరాశికి అధిపతి రవి. ఇది అగ్నితత్వానికి సంబంధించినటువంటి రాశి. ఈ రాశికి ద్వితీయాధిపతి కన్యారాశి, ద్వితీయాధిపతి బుధుడు కాబట్టి వీరు బుధగ్రహాన్ని ఎక్కువగా ఆరాధన చేయటం ద్వారా వీరికి విశేషమైనటువంటి ఐశ్వర్యము, ధనము అనేటటువంటి వీరి కలుగుతాయి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారు అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళతోటి చాలా చాలా ప్రేమగా ఉండాలి. ఎప్పుడైతే అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్ళతో కానీ మీకు విరోధం అనేటటువంటిది వస్తూ ఉందో, ఇద్దరు అంటే మీ మధ్య కనుక చిన్న చిన్న మనస్పర్ధలే పెద్ద పెద్దవిగా మారిపోతూ ఉంటాయో, అది మీ పురోభివృద్ధికి అవి ప్రతిబంధకంగా, ఆటంకాలుగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి అన్నదమ్ములతోటి కానీ అక్క చెల్లెళ్ళతోటి కానీ మంచి సంబంధాలు ఏర్పరచుకోవటం అనేటటువంటిది చాలా మంచిది. ఇక ఈ రాశి వారికి ఈ గురువును పూజించటము అనేటటువంటిది చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా గురువును పూజించాలి. సింహరాశి వారు మరీ ప్రత్యేకంగా పూజించాలి. ఎందుకంటే మనకు మంచి మార్గాన్ని చూపించేటటువంటిది గురువు కాబట్టి ఆ గురువును పూజించడము, గురువును ఆరాధించడం అనేటటువంటిది చాలా మంచిది. గురువును అంటే మీకు విద్య నేర్పినటువంటి గురువును మాత్రమే కాకుండా ఎవరైతే గురువుతో సమానులుగా, అంటే గురుతుల్యులు, అంటే గురువుతో సమానమైనటువంటి వారిని మీరు పూజించడము, ఆరాధించడము, వారి పట్ల వినయంగా ప్రవర్తించడం వలన కూడా మీకు ఐశ్వర్య వృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు చంద్రగ్రహాన్ని ఆరాధించడం వలన సంపూర్ణమైనటువంటి మనశ్శాంతిని పొందుతారు. తద్వారా చేసేటటువంటి పనులన్నీ కూడా సవ్యంగా, సానుకూలంగా నెరవేరుతూ ఉంటాయి. ఈ రాశివారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, పాయింట్ నెంబర్ 1 ఏమిటంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నవి వీళ్ళు నిరంతరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. అంటే తల్లిదండ్రులను కానీ గురువులను కానీ ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రతిరోజు తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయటము, గురువుకు నమస్కారం చేయడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళు చేయవలసినటువంటి ప్రధానమైన విషయం. ఎప్పుడైతే మీరు పొద్దున్నే నిద్రలేవగానే తల్లిదండ్రులకు మరియు గురువుకు ఒక నమస్కారం చేస్తారో ఆ రోజంతా కూడా మీకు సంపూర్ణమైనటువంటి విజయం కలుగుతుంది. అంటే చేసేటటువంటి పనులు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. తద్వారా మీకు విశేషమైనటువంటి ధనయోగం అనేటటువంటిది కలుగుతుంది. మీకు ధనయోగం కలగాలంటే సోదరుల యొక్క సహకారం తీసుకోవటం కూడా చాలా అవసరం. సోదరీమణుల యొక్క సహకారం వలన కూడా మీకు విశేషమైనటువంటి ధనప్రాప్తి, ధనయోగం అనేటటువంటివి కలుగుతాయి. సహజంగా సింహరాశిలో జన్మించినటువంటి వారు ఏం చేస్తారంటే, సింహరాశి కానీ సింహలగ్నంలో కానీ జన్మించినటువంటి వారు కొద్దిగా హుందాతనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది ఎదుటివారికి, చూసేటటువంటి వారికి అహంకారమా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అటువంటివి ఏవి కూడా రాకుండా జాగ్రత్తగా ఉండటం అనేటటువంటి చాలా మంచిది. ఈ సింహరాశి వారికి కుజుడు మంచి హుషారుతనాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. మీలో ఉన్నటువంటి ఆ హుషారుతనాన్ని ధన సంపాదన వైపు మళ్లించడం ద్వారా మీకు విశేషమైనటువంటి ధనయోగం అనేటటువంటిది కలుగుతుంది. ఈ రాశివారు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, సాధు జంతువులు అంటే ఎద్దులు మొదలైనటువంటి వాటిని ఏమాత్రము పీడించకూడదు. వాటికి సరైన సమయంలో సరైన విధంగా ఆహారాన్ని కనుక అందించినట్లయితే అది కూడా మీకు చాలా శుభాన్ని చేకూరుస్తుంది, మీకు విశేషమైనటువంటి ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు ఒక్కరి కనుక భోజనం పెట్టగలిగినట్లయితే అది కూడా మీకు చాలా చాలా యోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు భాగస్వాములతోటి వ్యాపారం చేయడం అనేటటువంటిది ఏమాత్రము మంచిది కాదు. భాగస్వాములతో కనుక వ్యాపారం చేసినట్లయితే తద్వారా మీకు నష్టం అనేటటువంటిది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా నిష్టగా పార్వతీదేవిని కనుక ధ్యానించినట్లయితే, పార్వతీదేవిని కనుక ఆరాధన చేసుకున్నట్లయితే తద్వారా మీకు విశేషమైనటువంటి ధన ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారు చేయకూడని పని ఏమిటంటే, మీరు మీ చేత్తో చెట్లను నరకటం అనేటటువంటిది మహాపాపంగా భావించాలి. పొరపాటును కూడా మీరు చెట్లను నరకకూడదు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి దక్షిణపు సింహద్వారం ఉన్నటువంటి ఇంట్లో కనుక మీరు నివసించినట్లయితే అది మీకు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. తూర్పు సింహద్వారం కూడా మంచిదే, అయినప్పటికీ దక్షిణపు సింహద్వారం కనుక అయినట్లయితే అది విశేషమైన యోగాన్ని ఇస్తుంది. మీరు ఉండేటటువంటి వంటగదిలో ఆ స్టవ్ అనేటటువంటిది దక్షిణ ఆగ్నేయంలో కనుక పెట్టుకున్నట్లయితే అది కూడా మీకు విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు దత్తాత్రేయ స్తోత్రాన్ని, లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వలన కానీ లేదా మీ ఇంట్లో వినటం వలన కానీ మంచి యోగం అనేటటువంటిది కలుగుతుంది. మీ ఇంటికి తూర్పు భాగంలో ఎరుపు రంగు పుష్పాలు ఇచ్చేటటువంటి అంటే పూలు పూసేటటువంటి మొక్కలను కనుక పెంచుకున్నట్లయితే అది కూడా మీకు మంచి యోగాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వాళ్ళు ధరించవలసినటువంటి రత్నం ఏమిటంటే పగడం గనక, అంటే పచ్చ మరియు పగడం ఈ రెండూ గనక ధరించినట్లయితే ఇవి వీరికి విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారు సూర్య యంత్రాన్ని మీకు మీ గృహంలో పెట్టుకుని కనుక ఆరాధన చేసినట్లయితే చాలా చాలా మంచిది. సుబ్రహ్మణ్య యంత్రము, మహాలక్ష్మి యంత్రాన్ని కూడా మీరు గృహంలో పెట్టుకుని పూజించినట్లయితే అవి మీకు విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తాయి. తద్వారా మీరు అపర కుబేరులుగా మారే అవకాశం ఉంటుంది. ఇవి మీ సింహరాశి వాళ్ళు చేయవలసినటువంటి పరిహారము. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే అనేకమైనటువంటి అశుభాల నుంచి మీకు రక్షణ కలిగి సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుతారు. ఈ పరిహారం చేయటం వల్ల చక్కటి ఫలితం కూడా కలుగుతుంది. ఇవి సింహరాశి వారు ధన ప్రాప్తి కొరకు పాటించవలసినటువంటి నియమాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మిత్రులకు అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.